హే గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. టైం 8 o'clock అవుతుంది. ఇప్పుడే లేచిన అర్లీ ఇన్ ద మార్నింగ్. వెదర్ కూడా చాలా కూల్ ఉంది. లాస్ట్ మంత్ నుంచి కంపేర్ చేసి ఈ మంత్ నవంబర్ స్టార్టింగ్ నుంచి చాలా కూల్ ఉంది. నేను అబ్జర్వ్ చేసిన లాస్ట్ టైం బయటికి పోయినప్పుడు చలి లేకపోదు. నిన్నటి నుంచి నిన్నటి నుంచి అంటే ఒక 1 week నుంచి చాలా చలి ఉంది. అయితే సో మార్నింగ్ ఉంది. సో ఈరోజు మనము యాక్చువల్గా ఏంటంటే నేను 8 years నుంచి ఓన్లీ 3 gyms షఫల్ అవుతున్నా. అంటే 3 gyms ట్రైన్ చేస్తున్నా ఎయిట్ ఇయర్స్ నుంచి. సో అది నా లొకాలిటీలో ఉంటుంది. లైక్ ఒక జిమ్లో నేను ఒక 2 years ట్రైన్ చేసిన, ఇంకో జిమ్లో 2 years, ఇంకో జిమ్లో 2 years, దెన్ ఇంకో 2 years షఫుల్ చేసుకుంటా మొత్తం కవర్ చేసిన. సో ఈరోజు ఒక కొత్త జిమ్కి వెళ్తున్నాం మనం. ఆ జిమ్ అది కూడా దగ్గరలోనే, చాలా బాగుంది. నేను వెళ్ళిన, మీకు కూడా చూపిద్దామని ఈరోజు తీసుకుపోతున్నా. ఆ జిమ్ చాలా బాగుంది. కంపారిటివ్లీ చాలా స్పేషియస్ ఉంది, చాలా లైట్ ఉంది అక్కడ. మేజర్లీ నేను లైట్ అబ్జర్వ్ చేసిన. లైట్ అనేది చాలా బాగా వస్తుంది ఆడ వీడియో తీసిన, ఫొటోస్ తీసిన, కాంటెంట్ క్రియేట్ చేసిన, ఎవరన్నా కాంటెంట్ క్రియేట్ చేయాలనుకున్న చాలా బాగుంది ఆ స్పేస్. అండ్ ఆ స్పేస్ కన్స్ట్రక్ట్ అయ్యేటప్పుడు నేను పోయినా. అండ్ లాస్ట్ కన్స్ట్రక్షన్ ఒక 2 years ముందు అయింది, అప్పుడు పోయినా. సో మళ్ళీ నిన్ననో మొన్ననో పోయినా. అది చాలా బాగుంది. నేను సర్ప్రైజ్ అయిపోయినా ఎంత మంచిగా కన్స్ట్రక్ట్ చేసిరని. అది కూడా తెలిసినట్టుంది. నేను ఏదైతే జిమ్ ముందు పోతున్నానో అతనిదే సెకండ్ బ్రాంచ్ ఇది. అయితే ఈరోజు మనం పోదాం. ఇప్పుడే లేచిన. అయితే ఫ్రెష్ అప్ అయి స్టార్ట్ అయిపోదాం. బ్రేక్ఫాస్ట్ కూడా చేద్దాం. బ్రేక్ఫాస్ట్ అయితే యాక్చువల్గా ఏమైందంటే నేను ఈవినింగ్ ట్రైన్ చేస్తుండే. సో ఇప్పుడు నేను అనుకుంటున్నా మార్నింగే ట్రైన్ చేద్దాం. ఇప్పటి నుంచి మార్నింగ్ ట్రైనింగ్ సెషన్స్ పెడదాము. సో కొంచెం లేవడానికి కష్టమవుతుంది. సో అది మేనేజ్ చేసుకోవాలా. సో 8 o'clockకే లేదా 8 నుంచి 7 చేద్దాం, 7 నుంచి 6 చేద్దాం. ఈరోజు అయితే 8కి లేచిన అలారం పెట్టుకొని. అలారం పెట్టుకోకుండా లేవడం గ్రేట్. సో నో అది కూడా ఏం ప్రాబ్లం లేదు అలారం పెట్టుకున్నా. సో ఈరోజు అయితే అలారం పెట్టుకుని 8 o'clock లేచిన. సో చలో ఫ్రెష్ అప్ అవుదాం, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అయితే చాలా మందికి పొద్దున్న లేవడం కష్టమవుతుంది. దాంట్లో నేను కూడా నేను కూడా ఇప్పుడు పొద్దున్న లేస్తలే, కానీ ఒక 5 years ముందు నేను పొద్దున్నే ట్రైన్ చేస్తుండే. పొద్దున 6 o'clock లేవాలా. అండ్ ఫ్రెష్ అప్ అయ్యి ప్రీ వర్కౌట్ మీల్ తీసుకొని అండ్ జిమ్కి వెళ్ళి ట్రైన్ చేసుకొని వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తుండే. సో ఆ డిసిప్లిన్ కొంచెం మిస్ అయింది. సో ఒక ట్రిక్ చెప్తా పొద్దున లేవడానికి. మీరు పొద్దున లేవాలంటే నైట్ పడుకునే ముందు ఒక్కసారి మీరు ఈ టైంకి లేవాలని చెప్పి ఫిక్స్ అయిపోయి స్లీప్ అయిపోండి. అప్పుడు ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్లా అది ఆల్రెడీ ఫీడ్ అయి ఉంటుంది ఈ టైంకి లేవాలి అని చెప్పేసి. సో ఆల్రెడీ మీరు అనుకున్నారు కాబట్టి ఈ టైంకి అది జనరల్గా అయితే వర్కౌట్ అవుతుంది. అందరితో అయితే నాకు తెలియదు, నాతో అయితే అవుతుంది అప్పుడప్పుడు. సో నేను ఎప్పుడైతే బిజీ స్కెడ్యూల్ ఉంటుందో, బిజీ స్కెడ్యూల్ ఉండి రాత్రి లేట్ పడుకొని పొద్దున జల్దీ లేవాల్సి వస్తుంది. సో అప్పుడు నేనైతే ఒక అఫర్మేషన్ నేను చెప్తా. సో అప్పుడైతే నేను లేస్తా. ఇది మీకు సిల్లీ అనిపించవచ్చు కొందరికైతే, బట్ ఇట్ డస్ వర్క్ యాక్చువల్లీ. సో బ్రష్ చేసుకొని ఇంకా ఫేస్ వాష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. సో చేసేసుకుందాం. వేస్ట్ కూడా అయిపోయింది, ఇది కూడా తెచ్చుకోవాలి ఇంకోటి. సో నేను నార్మల్గా జనరల్గా కోల్గేటే వాడతా. ఇది కూడా కోల్గేటే. సో బ్రష్ చేయడం అయిపోయింది, మంచిగా తెల్లగా అయినాయి. అయితే ఇప్పుడు ఫేస్ వాష్ చేస్తున్నా. ఫేస్ వాష్ చేయండి, కానీ ఫేస్ వాష్ చేసేటప్పుడు సబ్బు వేసి రుద్దుతారు చూడు, మొత్తం ఈ చర్మం అనేది బయటికి రావాలా. అట్లా రుద్దొద్దు. మంచిగా జెంట్లీ చిన్నగా మంచిగా సర్కిల్ రొటేషన్ చేస్తూ మంచిగా రబ్బు ఇట్లా చేయాలా. ఇట్లా బరబర రుద్దితే ఈ స్కిన్ అయింది, ఇది చాలా సెన్సిటివ్ ఉంటుంది. అందుకని చాలామంది చూస్తా పడపడ రుద్దుతారు. అది కాదు, మెల్లగా జెంట్లీ ట్రీట్ చేయాలి స్కిన్ని. సో ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుందాం.
ఇగో బ్రష్ చేసి షార్ట్ మీద కూడా పడ్డది, అంత మామ చేసిన వర్కౌట్ లేదు ఏం లేదు. సో పంపు చూడండి ఎట్లుందో. బ్యాక్ ఇప్పుడు పోయి పాల ప్యాకెట్ తెచ్చుకుందాం. ఎప్పుడు పాల ప్యాకెట్ షాప్ నుంచి తెచ్చుకుంటా, పాల ప్యాకెట్ తెచ్చుకుందాం పోయి. Now the milk packet is here with us. Now we'll start the procedure of making breakfast. We'll make it, we'll eat. Guys, actually look at this, how cool and crazy this guy is actually making every Western guy to dance on Indian songs. So damn cool it is actually. Look, I was just cooling by and I couldn't able to stop. అయితే నా హెయిర్ మొత్తం ఇట్లా స్టిఫ్ అయిపోయింది, ఎందుకంటే మొన్న హెయిర్ స్ప్రే చేసిన, నిన్న వాటర్ రాలని చెప్పి స్నానం కూడా చేయలేను. ఆ హెయిర్ స్ప్రే ఇంకా స్టిఫ్ ఉంది, ఇట్లా ఇంకా ఇచ్చి కూడా ఉంది. సో అది వాష్ చేసుకోవాలి వచ్చినాక జిమ్ నుంచి. బ్రేక్ఫాస్ట్లో షేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది షేక్ తాగేద్దాం. షేక్ అయితే తాగేసిన. ఇప్పుడు జిమ్ అవుట్ఫిట్ వేసుకుందాం. ఏం వేసుకోవాలో సెలెక్ట్ చేస్తున్నాం. సో వేసుకొని చూపిస్తాం మీకు. గైస్ రెడీ అయిపోయినా, టీ షర్ట్ అండ్ ట్రాక్. కొంచెం హెయిర్ సెట్ చేసుకుందాం. గాయస్ హెయిర్ కూడా సెట్ చేసుకున్నా. ఇప్పుడు జిమ్కి స్టార్ట్ అయిపోయాం. డైరెక్ట్ అక్కడనే కలుస్తాం. గాయస్ నేను చెప్పినట్టే జిమ్కి వచ్చేసిన, ఇప్పుడు ఎంటర్ అయినా. అయితే మీకు ఒక జిమ్ ఒక ఓవర్ వ్యూ ఇచ్చేస్తా, ఎట్లుంటుందో ఏముంటుందో. ఈ జిమ్ గురించి చాలా స్పెషల్, బికాస్ నేను 3 gyms ట్రైన్ చేసిన అని చెప్పే కదా. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ జిమ్ అయిపోయింది. ట్రైన్ చేసి కూడా ఒక 3 days 4 days అవుతుంది. దిస్ యాక్చువల్లీ గెయిన్ మై అటెన్షన్ యాక్చువల్లీ. సో ఓవరాల్ వ్యూ చూపిస్తాను నేను మొత్తము. జిమ్ ఎంటర్ అయితే ఇది కనిపిస్తుంది. తర్వాత ఇది ఎంట్రన్స్ రాగానే ఇటు రైట్ సైడ్లో డెస్క్ ఉంది, అండ్ ఆంజనేయ స్వామి, అండ్ ఇక్కడ స్కానర్, అండ్ ఇక్కడ ఒక ఫ్యాన్, అండ్ కంప్లీట్లీ జిమ్ ఓవరాల్ వ్యూ చూపిస్తా. లైక్ చాలా బాగుంది జిమ్ అయితే, అందరు వర్కౌట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ డంబల్ ర్యాక్ దగ్గరికి వెళ్దాం. డంబల్ ర్యాక్ ఇది. ఇక్కడ డంబల్ 50 kg లాస్ట్ ఉంది, మీరు చూడవచ్చు. ఇక్కడ 50 kg అండ్ 20, 45 అండ్ 50 kg ఉంటే చాలు కదా. దట్ ఈస్ ద మాక్సిమం వెయిట్ వీ కెన్ ఏబుల్ టు లిఫ్ట్. నాదైతే 40 kg, నేను 50కి ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది బార్బెల్ ర్యాక్. దీంట్లో కూడా 20 kg అయితే కనిపిస్తుంది. 20 kg ఉంది, అండ్ 15 అండ్ 12.5, 10. ఐ థింక్ 20 లాస్ట్ అనుకుంటా. దీంట్లో ఇక్కడ కనిపిస్తుంది 20. మెషిన్ గురించి మాట్లాడితే కొంచెం ఓల్డ్ స్కూల్ మెషిన్ లాగా కనిపిస్తుంది. లైక్ ఏ బ్రాండ్ అయితే మెన్షన్ లేదు దీనిపైన. ఓల్డ్ స్కూల్ కొంచెం రఫ్ ఉన్నాయి మెషిన్స్, బట్ ఓకే, కంపారిటివ్లీ గుడ్ వర్కౌట్ అయితే దానిపైన అవుతుంది. సో మెషిన్ ఇది చెస్ట్, అండ్ అక్కడ బ్రో కాఫ్ ట్రైన్ చేస్తుండు. అండ్ సో ఇది ఓవరాల్ ఇట్లా వ్యూ. సో ఎవరిబడీస్ ట్రైనింగ్. ఇక్కడ బార్బెల్స్ ఉన్నాయి, జిగ్జాగ్ బార్బెల్స్, అండ్ బైసెప్ కి, షోల్డర్ కి బార్బెల్స్. And there we have our kettlebell, 12 kg kettlebell, and some plates, and cardio related stuff ఉంది ఇక్కడ. bowls and stuff క్యారీ చేయడానికి ఇక్కడ ఈ ట్రే. దీంట్లో గ్రిప్స్ ఉన్నాయి. సో అన్ని గ్రిప్స్ ఏం కావాలన్నా దీంట్లో అవైలబుల్ ఉంటాయి కదా. సో మీరు చూడొచ్చు ఇక్కడ సైడ్ ఏమో అన్ని వెయిట్ మెషిన్స్ ఉన్నాయి.
ఆల్ మెషిన్స్ ఆర్ దిస్ సైడ్. గైస్ వన్ మోర్ థింగ్ మీకు డెఫినెట్ గా చూపియాలా, ఇక్కడ మీరు చూడొచ్చు గ్రీనరీ ఎట్లా అరేంజ్ చేసిండో, చాలా బాగుంది గ్రీనరీ అయితే. సో యూ కెన్ సీ ప్లాంట్స్, ఇక్కడైతే స్పీకర్స్ ఉన్నాయి, ఇక గ్రీనరీ అండ్ విండ్ ఫ్యాన్ అండ్ అక్కడ దాకా ఉన్నాయి గ్రీనరీ. సో ప్లాంట్స్, జిమ్ లో ప్లాంట్స్ ఉండడం చాలా లైక్ క్రియేటివ్ ఐడియా ఉండాలి యాక్చువల్గా. సో ఆ మిర్రర్ బయట వెనకాల మెయిన్ రోడే, ఫుల్ సన్నీ ఉంది కాబట్టి ఏం కనిపించలేదు. ఇది చూడొచ్చు ఎంత యూనిక్ ఉందో, నేను ఫస్ట్ టైం చూసిన ఇట్లాంటిది. స్క్రాప్ లో నుంచి సంథింగ్ క్రియేటివ్ స్టఫ్ బయటకి తీసుకొచ్చింది వీళ్ళు. సో ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఇది వాల్స్, ఓవరాల్ వాల్స్ ఇది. సో ఎట్లుంది, ఎవరన్నా ఇట్లాంటి యూనిక్ స్టఫ్ ట్రై చేయాలంటే కూడా ఒక ఐడియా వస్తుంది దీంతో. చూడండి ఓవరాల్ జిమ్ లో ఈ వాల్స్ కి ఈ पैटर्न వేసి పెట్టారు. सचिन भाई हाय, बहुत दिन के बाद मिल रहे हैं. तो यहाँ पर कब से आ रहे तुम? मेरे को 1 साल हो चुका है यहाँ पे आते हुए. 1 साल से? F7 में. मतलब पहले अपन उधर मिलते थे. उधर क्या है, उधर जाने में थोड़ा सा दिक्कत रहता है. अभी क्या घर शिफ्ट किया तो उसमें आने में इधर सब मतलब कंफर्ट जोन है कि अपने घर पे भी जा सकते हैं मॉल और पास में भी आ सकते हैं. ये थोड़ा पास लग रहा है आपको? पास लग रहा है इधर. तो मतलब जिम का माहौल कैसा लग रहा है? जिम का माहौल क्या, अगर किसी बंदे को स्पेस चाहिए करने के लिए बिल्कुल चाहिए, वो बेस्ट है. अगर किसी को क्राउड में करना है, वो इतना क्राउड नहीं है, टाइम के हिसाब अपने टाइम के अकॉर्डिंग आओ. क्या टाइम फिक्स है कि 12 o'clock तक जो टाइम है उसका फिक्स है कि हम 10 बजे के आसपास आएंगे. वो क्राउड गया, सब लोग ऑफिस में चले जाते हैं, स्कूल में, जिसको स्पेशल जिम करनी है उसके लिए बेस्ट है. अभी 12 बजे तो खत्म हो जाएगा ये, 12 बजे के बाद तो नहीं है? नहीं, जो टाइम है जिम का क्या 12 PM में क्लोज है, फिर शाम को ही ओपन होता है. अभी शाम को भी आ रहे हैं क्या आप? नहीं, कभी क्या मॉर्निंग नहीं आ रहा तो शाम को आ सकते हैं. अच्छा, मतलब वाइब तो अच्छा, लेकिन थोड़ा लिमिटेड है. लिमिटेड है क्या ना, कोई क्या वो माहौल नहीं है, थोड़ा सा माहौल बनाना पड़ेगा थोड़ा सा देख के. ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇంకా దీనికి సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది. సెకండ్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి లిమిటెడ్ వెయిటింగ్ అండ్ కార్డియో రిలేటెడ్ స్టఫ్ కొంచెం ఉంది. సో ఇంకో ఫ్లోర్ కూడా ఉంది, అది కొంచెం ఇంకా నచ్చింది నాకు, అక్కడ పైన తీసుకోవచ్చు. గైస్ ఇది సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ అయితే మీకు చూపించిన వెయిట్ ట్రైనింగ్ లో మెషిన్స్ ఉన్నాయి అండ్ డంబెల్ ర్యాక్స్ ఉన్నాయి, అన్ని మెషిన్స్ కింద. సో వీడికి వచ్చేసరికి ఇది కొంచెం కార్డియో సెటప్ లాగా అండ్ థ్రెడ్ మిల్స్. సో మీ కార్డియో అటెంప్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది చాలా మంచిగా ఉంది. సో లోపలికి వచ్చి చూడొచ్చు మీరు. థ్రెడ్ మిల్స్ ఉన్నాయి మనకి అండ్ సైక్లింగ్స్ ఉన్నాయి. సో రోప్ ఉంది. మోస్ట్లీ ఇది కార్డియో సంబంధించిన ప్లేస్. ఇక థ్రెడ్ మిల్స్ నా రైట్ సైడ్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్పేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అక్రోబాటిక్స్ అండ్ కాలిస్థెనిక్స్ ఏమైనా పర్ఫామ్ చేసుకోవచ్చు. చాలామంది వచ్చి ట్రైన్ చేస్తారు ఈడనే, కింద స్పేస్ లేకపోతే ఈడికి వచ్చి ట్రైన్ చేస్తారు. ఇక్కడ ఇంకా చూడొచ్చు క్యాటిల్ బిల్స్ ఉన్నాయి, ఇంకా బాల్స్ ఉన్నాయి పర్ఫామ్ చేసుకోవడానికి. అండ్ ఇది కొంచెం మిర్రర్ ఇగ్నోర్ చేయండి. ఇక్కడ మిర్రర్ సెటప్ అయితే బాగుంది. మిర్రర్ మెయిన్ కాబట్టి మనం వర్కౌట్ చేసేటప్పుడు మన పంప్ మనని మనం చూసుకోవడానికి మన మోటివేషన్ మనకే వస్తుంది. మిర్రర్ అండ్ లైటింగ్ సెటప్ గురించి మాట్లాడితే నైట్ లైట్స్ చాలా బాగుంటుంది ఇక్కడ, ల్యాంప్ లైట్స్. అండ్ నార్మల్గా అయితే పొద్దున సన్లైట్ అనేది చాలా వస్తుంది. సో చూడొచ్చు మీరు, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసరికి కేబుల్ ఫ్లైస్ మెషిన్ ఉంది అండ్ మంకీ బార్స్ ఉన్నాయి. సో హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చాలా పర్ఫామ్ చేస్తా. ఇప్పుడైతే చూపిస్తా కొద్దిసేపట్లో. టైం లేదు యాక్చువల్గా, ఇక్కడ 12 o'clockకి క్లోజ్ అవుతుంది. ఇప్పుడు టైం అవుతుంది 11:30 అట్లా. సో చూద్దాం ఎంత పాసిబుల్ అయితే అంత రికార్డ్ చేద్దాం. గాయస్ ఇది ఓవరాల్ జిమ్ వ్యూ. సో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ చెప్పినట్టే, ఫస్ట్ ఫ్లోర్లో వెయిట్ ట్రైనింగ్ అండ్ సెకండ్ ఫ్లోర్లో కార్డియో. సో ఇంతే, ఎక్కువ ఫ్యాన్సీ కూడా ఏం లేదు జిమ్లో. నార్మల్ బేసిక్ టైప్స్ ఆఫ్ వర్కౌట్ చేసుకోవచ్చు అండ్ మెషినరీ కూడా బేసిక్ టైప్ ఉంది. ఐ లైక్ ఇట్ బికాస్ బేసిక్ అని కాదు, జిమ్ స్ట్రక్చర్ అండ్ వ్యూ చాలా బాగుంది. బికాస్ ఈ వ్యూ ఓవరాల్ అల్వాల్లో ఎక్కడ లేదు. లోపల ఇంకోటి బొల్లారంలో ఇంకో జిమ్ ఉంది, బట్ అది కొంచెం డార్క్ థీమ్, అక్కడ లైట్ రాదు, కాంటెంట్ క్రియేషన్ ఇంపాసిబుల్. లైక్ ఇక్కడ మీరు చూస్తున్నట్టు అక్కడైతే అస్సలు రాదు. సో ఇప్పుడు నేను వర్కౌట్ కూడా చూపిద్దాం అనుకున్నా, బట్ ఆల్రెడీ టైం 11:30 అవుతుంది. 12 o'clockకి జిమ్ క్లోజ్. అదొక్కటి నాకు ఆడ్గా అనిపిస్తుంది. దట్ డజంట్ ఫీల్ రైట్ టు మీ, బికాస్ 12 o'clock జిమ్ క్లోజ్ అంటే వేరే పర్సనాలిటీస్ కొందరు ఉంటారు 10 or 11కి అటెండ్ చేసే వాళ్ళు కూడా. దే కుడ్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ వర్కౌట్స్ ఇన్ జస్ట్ ఆఫ్ 1 hour 1.5 hours. సో
that feels little like not right for me about this gym. Maybe their criteria runs like that, I don't know. సో వర్కౌట్ రికార్డ్ చేద్దాం అనేసరికి టైం సరిపోవట్లేదు. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ like, comment. So see you in the next vlog. Until